జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోమట. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం. పనికి మాలిన జిల్లాలు, అశాస్త్రీయమైన జిల్లాలు, ఎవడేదడితే అది ఇచ్చేటువంటి పరిస్థితిలో మీరు పనికి మాలిన జిల్లాలు చాలా చేశారు. సిగ్గుపడే కేటీఆర్. శాస్త్రీయంగా విభజించాలి కదా. హుస్నాబాద్ నియోజకవర్గం ఒక్కటి చాలు మీకు చెప్పడానికి, మా భూపాలపల్లి నియోజకవర్గం ఒక్కటి చాలు చెప్పడానికి, ములుగు జిల్లా చాలు. ఎంత అశాస్త్రీయంగా ఉన్నాయి విభజన. దాన్ని సెట్ చేద్దాం అనుకుంటే మేము ఊరుకోం, ప్రజలు రెచ్చగొడతాం, ప్రజల్ని. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు, ఈ యొక్క దుర్మార్గులు ఏంది అంటే ప్రజలని రెచ్చగొట్టడం ద్వారా, ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్ రగిల్చడం ద్వారా, వాళ్ళని ఎమోషనల్గా వీక్ చేయడం ద్వారా, తద్వారా వీళ్ళను ఉద్యమాల్లోకి తీసుకొచ్చేసి వాళ్ళని సమిధలుగా మార్చి తద్వారా రాజకీయంగా బెనిఫిట్ పొందాం అనేటువంటి కుట్ర తప్ప ఏమీ లేదు ఇక్కడ. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకోవడానికి ఒకే ఒక్క కారణం కల్వకుంట్ల కుటుంబం. ఆనాడు హరీష్ రావుతో పాటు కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ రెచ్చగొట్టే మాటలు చేయడం ద్వారా ఈరోజు అమాయకమైనటువంటి యువతంతా కూడా వీక్, అంటే ఒక బలహీనమైనటువంటి క్షణంలో బలిదానాలు చేసుకున్నారు. కొంతమంది పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు, కొంతమంది రైలు ఎదురుగా పోయి చచ్చిపోయారు, కొంతమంది అనేక చెట్లకు ఉరేసుకొని చచ్చిపోయారు, ఢిల్లీకి పోయి చచ్చిపోయారు. ఎన్ని చావులు చూస్తాం మనం. వీటన్నిటి కారణం ఎవరు? వీళ్ళు కాదా? వీళ్ళు నరరూప రాక్షసులు. వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు నరరూప రాక్షసులు. వీళ్ళ వల్ల తెలంగాణలో రక్తదాహం తీర్చుకుంటారు వీళ్ళంతా కూడా. ఇంకా కూడా రక్తదాహం తీరట్లేదు. ఇప్పుడు జిల్లాల విభజనతోటి ఏదైనా అటు ఇటు జరిగితే ప్రజలు రెచ్చగొట్టాలి, తద్వారా బలిదానాలు చేపియాలి, మా రక్తదాహం తీర్చుకోవాలి. ఈ కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ. ఈ దొంగలకి ఇంకా రక్తదాహం తీర్తలేదు. ఎంతమంది వస్తే మీ యొక్క రక్తదాహం తీరుతారా? నాకు అర్థం కాదు. సిగ్గుపడరా కేటీఆర్? నాకు అర్థం కాదు. నువ్వు నిజంగా నీలాంటోడు, నీ కుటుంబమే తెలంగాణకు దరిద్రం తయారైంది, నీ కుటుంబమే తెలంగాణకు శని తయారైంది. మీరు చేసినట్టు దుర్మార్గ పాలన వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఆగమాగమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు కదరా, 1000 ఎకరాల భూములు దొబ్బుతున్నారు కదా. సిగ్గుపడాలి మీరు. ఇంకా తెలంగాణ దోచుకుని చాలని చెప్పి ఇంకా దోచుకోవాలి, ప్రజలు రెచ్చగొట్టాలి. ఎందుకంటే ప్రజలు బలిదానాలు తీసుకుంటే ఆ బలిదానాల మీద మేము మళ్ళీ రాజ్యం రావచ్చు, రాజ్యం ఏలొచ్చు అని చెప్పేసి మళ్ళీ కుట్ర పడుతున్నారా? తాట తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. తాట తీస్తాం మీది ఒక్కొక్కరిది. ఇంకా మీరు ప్రజలు రెచ్చగొట్టి ప్రజలతోటి ఎమోషన్స్తో ఆడుకుంటా అంటే మాత్రం కుదరదు. బరాబర్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దొంగలు, ఈ కల్వకుంట్ల కాలకేలు చేసేటువంటి ఉద్రేకపూరితమైన ప్రసంగాలు దయచేసి నమ్మద్దు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అసలు నమ్మద్దు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఎగేసి మీరు బలిదానాలు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తారు ఈ దొంగలంతా కూడా. తద్వారా వీళ్ళ రక్తదానం తీసుకోవాలి, అధికారంలోకి రావాలి అనేటువంటి ఒకటే దృక్పథం తప్ప కనీసం పార్టీకి సొంత చెల్లెకే మీరు ఏం చేయలేరు. ఆమె చెప్తుంది, నాకే ఏం చేయలేదు. వీళ్ళు తెలంగాణ సమాజానికి ఏం చేస్తారు? ఏం పీకి కట్టలు కట్టారు అని చెప్పేసి ఢిల్లీ పోతున్నారు, ఢిల్లీకి పోయినారు అని చెప్పేసి ఇజ్జత్ తీసింది కదా. ఆ ఇజ్జత్ లేనటువంటి బతుకులు మీ కదా. ఎవడన్నా అట్లా మాట్లాడితే సస్తారు, మీరు సస్తేనని అయిపోతాయి కదా. తెలంగాణ పీడ పోతుంది. గింత దుర్మార్గంగా. 18న మేడారంలో కేబినెట్ భేటీ. తొలిసారిగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపేటువంటి ఛాన్స్. 16 నుంచి సీఎం జిల్లాల టూర్. ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం అంటూ చూస్తాను. వెనుజులాకు నేనే అధ్యక్షుడిని. వీరికి పిచ్చి ముదిరింది. మామూలు పిచ్చి ముదరలేదు. సో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటన. ఇరాన్పై చర్యలు తీసుకుంటామని వార్నింగ్. నేటి నుంచి యుఎస్ భారత్ మధ్య ట్రేడ్ చర్చలాడ. ఏమి లేదు. యుఎస్ ఎట్లా చెప్తే భారత్ అట్లా వినాల్సిందే. ఎందుకంటే మోడీ జుట్టు మొత్తం ట్రంప్ చేతిలో ఉన్నది. సో ట్రంప్ ఎట్లా ఆడితే ఈయన అట్లా ఆడతాడు అంతే, ఇక వేరే ఏమీ లేదు ఇక్కడ. సో ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ను దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ప్లీజ్ దయచేసి కాలోజ్ టీవీ లైవ్ను లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.